ఇటీవల కాలంలో భారత రక్షణ రంగం ఆత్మనిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా పిలుపుతో కొనుగోలుదారు స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం అన్నది మనం గమనిస్తే 2025-26 సంవత్సరంలో మన దేశంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి చారిత్రాత్మకమైన స్థాయికి చేరుకుంది. అంటే 1,78,000 లక్షల కోట్ల ఉత్పత్తికి చేరుకోవడమే కాదు, 80 దేశాలకు పైగా మనం ఎగుమతి చేస్తున్నాము అంటే అది చిన్న విషయం కాదు. 5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే 2 ఇంతలు పెరిగింది. మనకి 70,000 80,000 లక్షల కోట్లు మాత్రమే మనం పరికరాలు తయారు చేసే స్థానం నుంచి మనము దగ్గర 2 లక్షల కోట్ల విలువైన సామగ్రిని, రక్షణ పరికరాలని మనం మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్లో భాగంగా మనం చేసుకుంటున్నాము అంటే అది ఎంతో పురోగతి సాధించింది అనడానికి ఇది నిదర్శనం. 2013-14 సంవత్సరానికి పోలిస్తే అప్పుడు మనం 686 కోట్ల ఎగుమతులు చేసేవాళ్ళం. కానీ ఈరోజు 38,600 కోట్ల ఎగుమతులు మనం రక్షణ రంగంలో చేస్తున్నాము అంటే అది 80 దేశాలకు పైబడి. ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ విశాఖపట్నానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు విచ్చేశారు. INS మహేంద్రగిరి F-38 నౌకని కమిషనింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. INS మహేంద్రగిరి యుద్ధ నౌక యొక్క విశేషాలేంటి, ప్రాముఖ్యతలేంటి అంటే దీనికి ఉన్న పరిజ్ఞానం కనుక మనం తెలుసుకుంటే అత్యాధునిక సాంకేతికత అలాగే అద్భుతమైన పోరాట సామర్థ్యాలను కలిగిన ఒక యుద్ధ నౌక. దీనిని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ నౌక నిర్మాణంలో ఉపయోగించిన విడిభాగాలు, సెన్సార్స్, ఆయుధ వ్యవస్థలలో 75% మన దేశంలోనే రూపొందించారు. దీనిని నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ఈ నౌక 149 మీటర్ల పొడవు అలాగే 6,670 టన్నుల బరువు ఉంటుంది. దీనిని శత్రు దేశాల రాడార్స్కి, సెన్సార్స్కి చిక్కకుండా తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ ఉండేలా డిజైన్ చేశారు. దీనికి రాడార్ అబ్జార్బింగ్ కోటింగ్స్ తో పాటు నౌక వేడిని తగ్గించే ఎగ్జాస్ట్ సిస్టమ్స్ కూడా దీనిలో ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు అంటే సుదూర లక్ష్యాల్ని ఛేదించడానికి వీలుగా బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణి అలాగే వైమానిక రక్షణ కోసం శత్రువుల కదలికల్ని పసిగట్టే ఒక వ్యవస్థను కూడా దీనికి అనుసంధానించారు. ఈ యుద్ధ నౌక 3 ఛాలెంజెస్ని ఒకేసారి ఎదుర్కోగలదు. అదేంటది? యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్. ఇది కంబైన్డ్ డీజిల్ అండ్ గ్యాస్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ఒకేసారి గంటకి 52 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ నౌక యుద్ధాలతో పాటు సముద్ర భద్రతను కూడా పర్యవేక్షించడంలోనూ అలాగే ఏదైనా విపత్తుల సమయంలో సహాయక చర్యలు కూడా అందించడంలో INS మహేంద్రగిరి పూర్తిగా సమర్థవంతంగా పనిచేస్తుంది.